శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం కార్యకలాపాలను బుధవారం ఈవో రివ్యూ చేశారు. టీటీడీలోని ప్రతి విభాగ పనితీరుపై తెలుసుకోవడంలో భాగంగా తిరుమలగిరిలోని గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శ్రీమతి గౌతమి శ్రీ వీరబ్రహ్మణతో కలిసి అన్నదాన విభాగాన్ని సంబంధిత అధికారులతో కలిసి ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, విక్యూసీలోని అక్షయ కిచెన్, PAC 2తో పాటు ఉద్యోగుల క్యాంటీన్, పద్మావతి అతిథి గృహంతో సహా తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే ప్రదేశాలను ఆయన సమీక్షించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి తాత్కాలికంగా నిలిపివేసిన పాంచజన్యం వంటశాలను త్వరగా ప్రారంభించేలా చూడాలని అన్నప్రసాదం ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతిలలో కలిపి రోజుకు సగటున 1.92 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. వీరిలో తిరుమలలో అన్నం తినేవారి సంఖ్య దాదాపు 1.75 లక్షలు కాగా తిరుపతిలో 17,000 మంది ఉండి వారాంతరాల్లో తిరుమలలో 1.95 లక్షలు, తిరుపతిలో 19,000తో కలిపి సుమారు 2.14 లక్షల మందికి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. కాగా ఒక రోజున అన్నప్రసాదం కోసం అవుతున్న ఖర్చు దాదాపు 38 లక్షలుగా ఉంది. కాగా భక్తులకు అందజేస్తున్న మజ్జిగలో నాణ్యత పెంచాలని, వంట చేసే స్థలంలో ఆవరణలో పరిశుభ్రంగా పొడిగా ఉంచాలని అధికారులకు ఈవో సూచించారు. ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఫుడ్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. తిరుమల తిరుపతిలో పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచడం, పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా దశాబ్దాల నాటి యంత్రాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం, అన్నప్రసాద నాణ్యతను పెంచేందుకు ఫుడ్ కన్సల్టెంట్స్ నియమించడం వంటి అంశాలకు సంబంధించి వీలంత త్వరగా అమలు చేసేందుకు పక్కా కార్యాచరణతో ప్రణాళికలతో ముందుకు రావాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.